హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు రామేశ్వరరాజ్. ఈరోజు ముచ్చట ఏంటంటే నా దగ్గరికి రక్షిత, సాయి, ఇంకో సాయి కూడా నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారో కూడా చెప్తా. మన సౌదీ నుంచి లింగన్న అయితే వస్తున్నాం. ఆయన కలవడానికి ఎయిర్పోర్ట్ పోతున్నాం. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. రేపు పొద్దున లింగన్న అయితే ఎయిర్పోర్ట్లో దిగుతాడు. రేపు పొద్దున దిగంగానే కలవాలి లింగన్నని. అందుకే వీళ్ళు సిరిసిల్ల నుంచి వచ్చిన సాయి. సిద్ధిపడా? ఎస్, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మేము పోయేటప్పుడైతే ఎక్కడెక్కడ తిరుగుతాం అన్నీ చూపిస్తాం. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. లింగన్న అయితే రానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం నైట్ తిరగాలి. తిరిగినాక పొద్దుగల మబ్బులు 4 గంటలకు ఎయిర్పోర్ట్ పోవాలి. మధ్యలో జాగిరన్న కలుతాడు. ఇంకా సాయి వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ కూడా గోల్డ్ వంశీ కలుతాడు. అందరినీ పరిచయం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లెట్స్ గో ఎయిర్పోర్ట్. సారీ కదా సాధారణ అయిపోయింది. ఇప్పుడే మా ఊరైతే దాటినాం నైట్. ఇంకో సాయి అంటే ఈ సాయే మా బాబు. బండి నడిపేది బాబుదే బండి. సాయి మోడల్ కొత్తపేట. హైదరాబాద్ పోతున్న మధ్యలో ఆలయ దగ్గర మనకు వంశీ బ్రో వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అయితే కలిసిరు. ఇక్కడ ఛాయ్ తాగినాం. నైట్ 12 అవుతుంది. ఇప్పుడు పక్కనే బైపాస్ ఉంది, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే నేనైతే కారెక్కి ఖచ్చితంగా డాన్స్ చేయవా? హీరోయిన్ అన్నందుకైనా హెయిర్ లీవ్ చేసుకుని డాన్స్ నాకు రాదయ్యా. ఎవరి దగ్గర ఎట్లా అవుతుంది? మాస్టర్ నాకు నేర్పించలేదు. హాయ్ ఫ్రెండ్, నాకు పెళ్ళైంది. పెళ్ళైతే డాన్స్ చేయి ఫస్ట్. మా ఆయన కొడతాడండి. సార్ నమస్తే. సార్ బాగున్నావా సార్? బాగున్నారా? బాబు బాబు ఇటు చూడు బాబు. రేపు పొద్దుగా చూపిస్తా ఇక. యాయన అయితే ఇప్పుడు వచ్చిండు. డ్రైవింగ్ అన్నకే ఇచ్చినాం లోకల్లా. ఇక ఇప్పుడు ఒకటి అవుతుంది. యాన్న కేబుల్ బ్రిడ్జి దగ్గర తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకోవాలి తెలియక కేబుల్ బ్రిడ్జి దగ్గర తీసుకొచ్చిండు. చూడండి. ఇగో ఓకే ఓకే. మీకే వస్తా జరగదు అంటారు రాజా. ఓకే, ఇవాళ నైట్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కేబుల్ బ్రిడ్జ్ మీద. చూడండి, ఫస్ట్ టైం వచ్చింది రామేశ్వరి మాతో. అయితే తెలుస్తుంది రామేశ్వరం. మీరు కూడా బాగొస్తుంది పాపం. ఫుల్ ఎంజాయ్. ఆయన ఇక్కడ ఆయన తిప్పుకొస్తుంది మమ్మల్ని హైదరాబాద్ రూట్ తిరుగుతున్నా. మూడున్నర అవుతుంది టైము. ఇప్పుడే బండి పార్కింగ్ చేసాం. అక్కడ వాక్ చేస్తున్నాము. మా రామేశ్వరికి తిని ముఖం అంతా మబ్బు మొబైల్. నాకైతే ఇంకా టూ మచ్ ఫ్రెండ్స్, ఓపిక లేదు. ఎవరైనా నగలు నట్రాలు పెట్టుకుని ఇంకా రాగానే డాన్స్ వేపిస్తారు. రక్షిత వాళ్ళనే ఎయిర్పోర్ట్లోనే ఎయిర్పోర్ట్లో చీరలోని గొప్పదనం తెలుసుకున్నాడు. ఈ ఎయిర్పోర్ట్లో మొత్తం రక్షితనే వస్తున్నాడు. అవునా కదా? అవును, చూడాలి నండి. నేను చూడాలి నండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. కానా మా సాయి గోల్డ్ అయితే అక్కడికి ఫోటో స్టూడియో కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రక్షితని. ఈరోజు ఎక్కడ ఉన్నామంటే తెలుసా? ఎయిర్పోర్ట్లో. ఎందుకు వచ్చినాము? లింగన్న తాత కోసం.
ఇంకైతే దానికి గంటన్నర పడుతుంది. మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాము. మేము అప్పుడు ఎప్పుడో వద్దామని చెప్పిన, వీళ్ళేమో ఎప్పుడో తీసుకొచ్చి నిలబెట్టరు. గంట సేపు అయితే వచ్చి ఇంకా 2 గంటలు పడతారు. ఈమెకైతే తలకే పని చేసి నిద్రనే పోలే మొత్తం నాకు బంగారం ముద్ది అన్న అంటే బంగారం అండి, బంగారానికి ముద్దిస్తే తప్పేముంది చెప్పండి? బంగారం కాదా? మా రామేశ్వరం చూడండి ముఖమంతా వాడిపోయింది. మా ఆయన అయితే కళ్ళ నొప్పినాయి. పొద్దుగల డ్యూటీ ఉందట, కార్ డ్యూటీ. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఇంతకుముందుకైతే ఎక్సలెంటర్ రామేశ్వరం ఎక్కింది, భయపడ్డది ఫుల్. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నా చూడండి, మళ్ళీ భయపడుతుంది నాకు తెలుసు. ఎయిర్పోర్ట్లోకి వచ్చింది. బ్యాగ్ ఎవరు అడుక్కొని వీడియో తీసుకుంటుంది చూడండి. 2 వరకు మీకు అర్థమవుతుంది. షార్ట్ వీడియో తీసుకుంటుంది, రీల్ చేస్తుంది. ఆ బ్యాగ్ వీరటోళ్ళకి ఇస్తే చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. బాబు మెల్లగా ఇకబడి ఫస్ట్ తీసేదాన్ని మాడలేదు. బ్యాగ్ ఇపో, ఇక బ్యాగ్ ఇపో. అది చూడండి ఇక అట్లా చేస్తుంది రీళ్ళు. వీళ్ళైతే ఒకటే రీల్ చేస్తారు, ఒకటే ఫోటోలు తీస్తుంది. మా రక్షిత అయితే రామేశ్వరి ఒకటే ఫ్లైట్లు తనది చూపించని ఇక్కడ తీసుకోవచ్చు. నాకు కూడా అదే ఫ్లైట్ నెంబర్ మనకేం తెలుసు కనుక ఆడుకుంటారు వీళ్ళిద్దరు. వస్తుండు లింగం వస్తుండు. మెల్ల గుడుతుందిగా లింగన్న. ఇక్కడ చూడు అందరూ ఇక్కడ చూడు. అట్లా వస్తున్నాగా. వచ్చే పాయే బాగా కొత్తుందిగా. ఎవరెవరు వచ్చారని చూస్తాను, గమనిస్తాను అగ్గ. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆగందా అక్కడ ఆగందా సౌత్ లింగన్న అంటారా బాబు? సౌత్ లింగన్న వచ్చాడు. బాయ్. చలో ఫ్రెండ్స్, రాత్రి ఎక్కినాము బండి కారు. రాత్రి అంటే వీళ్ళు సాయిను ఇంకో సాయి ఇద్దరు కలిసి మేము 6కి వచ్చినాం. నిన్న సాయంత్రం 6 గంటలకు వస్తే పొద్దుగా 6 గంటలకు వచ్చింది లింగన్న. ఇది అట్లుంటుంది 12 గంటలు. ఈమెకైతే ఏం పని. హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే అందరికీ. నా కోసం వీళ్ళు వచ్చిర్రు 5-6 నుంచి ఉన్నారు. నేను ఇప్పుడు లేట్ అయింది ఇవాళ ఫ్లైట్, ఒక అర్ధగంట లేట్ అవుట్లో. లివర్ అక్కడ రెడీ చేసి కలిసిన దానికి బాగా సంతోషం అనిపించింది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. రాగానే పైసలు కూడా పట్టుకొని పోతున్నారు రక్షిత. బాయ్ బాయ్, టాటా సీ యూ అందరికీ. నేనైతే పైసలు పూట పట్టుకొని వెళ్ళిపోతున్నా. సరే కిందనే ఉంటుంది. కిందనే ఉంటుంది. కిందికి పార్కింగ్. దీంట్లో ఫ్లైట్లో అంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇట్లా అది చిన్నగా పోలేదు. ఇది అప్పుడే అది చేసిన ఇప్పుడే దిగి వస్తుంది దుబాయ్ నుండి. అదే నా బ్యాగ్ అదే నా బ్యాగ్ పట్టుకొని ముక్కపోతున్నాయి. నేను ఇప్పుడే దుబాయ్ నుంచి వచ్చాను. మా బ్యాగ్ ఇది, మై హోమ్ బ్యాగ్ వచ్చాను. సాయి బంగారం లింగ తాత అందరూ వచ్చారు. మంచి చూడడానికి. ఓకేనా ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్, నా బ్యాగ్ కానీ దిగినట్టుంది.
ఆమె దిగినట్టు. మరి నేనే దిగినా. ఏ, అసలు నమ్మకం ఉంది. ఏ కలర్ వేయనా నెత్తి కలర్ వేసిన మళ్ళీ పెళ్లి చేసే పెళ్లి చేసుకుంటారు కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటావు కాదు మళ్ళీ పెళ్లి చేస్తావు అది ఇప్పుడు వస్తుంది అను పుల్ల చేసుకొని వచ్చి ఇక ఇక్కడ ఆగుదామా నీ కారాలు గంట కూడా ఉండము అర్ధ గంట సేపు అంతే కార్ కిరాయి కారా కిరాయి మరి అందుకే చెప్పలేదు తీసుకురావడం వాళ్ళు గోతలో ఉన్నట్టు తీసుకొని వచ్చిన ఈ గోస ఎవ్వాల కంటే వస్తారా ఈ గోస పెద్దల లింగేనాడ అంటే నువ్వు అది కాదు మీ తాతని చేసుకుని వచ్చిన వాడ ఏంది సంగతి అర్థం చెప్పు ఏంది సంగతి ఈడికెళ్ళే లొల్లి పెడతాను ఈడికెళ్ళే లొల్లి పెడతా ఇక కాదు